నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. భూమి లేని పేదలకి 12,000 ఆర్థిక సహాయం. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ పేదలందరికీ 12,000 అకౌంట్‌లో వేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ పథకం మీద ఇప్పుడైతే విమర్శలైతే వస్తున్నాయి. దానికి సంబంధించి పూర్తి వివరాలైతే చూద్దాం. ఆత్మీయ భరోసా అందరికీ అందేనా? చిన్న సన్నకారు రైతులకు శాపంగా మారిన నిబంధనలు. మరి భూమి లేని పట్టణ పేదలు, మరి భూమి లేని గ్రామీణ ప్రాంత పేదలకి అందరికీ ఈ 12,000 ఆర్థిక సాయం అందిస్తే బాగుండేది. కానీ ప్రభుత్వం అయితే ఉపాధి హామీ కార్డు ఉన్నటువంటి భూమి లేని పేదలకి మరియు సంవత్సరంలో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనికి వెళ్ళినటువంటి పేదలకు మాత్రమే ఈ 12,000 ఇస్తామని చెప్పడం అన్యాయం అని చెప్పేసి పేదలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరికే అర్హతలు, సర్వేలో ఏరువేతలు అయితే చేస్తున్నారు. లక్షల్లో కూలీలున్న వారిలో ఎంపికయ్యేది వేలల్లోనే అంటూ కుటుంబానికి ప్రాతిపదిక తీసుకొని వేస్తున్నారు కాబట్టి ఒక కుటుంబానికి 12,000 మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఇక 21 నుంచి 24 వరకు గ్రామ సభల్లో అయితే అర్హుల్ని ప్రకటించే అవకాశం ఉంది. మరి ప్రతి చిన్న సన్నకారు రైతులు ఎకరం 2 ఎకరాల భూమి ఉన్న వారి కుటుంబాల నుంచి కూడా గ్రామాల్లో తమ సొంత వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయ కూలీ పనులకు వెళ్తుంటారు. చిన్నకారు రైతు కుటుంబాలు అటు వ్యవసాయం పైన ఇటు కూలీ పనులపైన ఆధారపడి జీవనం అయితే సాగిస్తున్నాయి. గ్రామాల్లో నిరుద్యోగం అటు యువతీ యువకులు మహిళల్లోనూ అధికంగా ఉంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ప్రవేశపెట్టడంతో చాలామంది తమకు 12,000 వస్తాయని చెప్పి కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే జాతీయ ఉపాధి పని కింద పనిచేస్తున్నటువంటి కూలీలను జాబ్ కార్డుల ఆధారంగా మరి 2023, 24 సంవత్సరంలో 20 రోజుల పాటు పనిచేసిన వారిని అర్హులుగా తేల్చడం, మరి వీరి జాబితాను మరి జిల్లా అధికారులైతే ఇటు సిద్ధం చేస్తున్నారు. మరి ఇప్పటికే ఆన్లైన్ ద్వారా అర్హులైన జాబితాలు మొత్తం కూడా సిద్ధమయ్యాయి. గ్రామ సభల్లో వారి పేర్లను బహిర్గతం చేసి వారికి వ్యవసాయ భూములు ఉన్నాయా లేదా అన్నదానిపై మరొకసారి లెక్క తేల్చనున్నారు. మరి ప్రభుత్వ నిబంధనలు అనుసరించి 20 రోజుల ఉపాధి హామీలో పాల్గొని భూమి లేని నిరుపేదలు ఎవరైనా అర్హుల జాబితాలో లేకపోతే వారి వివరాలు కూడా తీసుకొని జాబితాలో చేర్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ ఆధారిత జిల్లాల్లో ఉండడంతో మరి రైతుల సంఖ్య, భూముల సంఖ్య కూడా అధికంగానే ఉంది. అదే క్రమంలో గ్రామాల్లో వ్యవసాయ కూలీల సంఖ్య కూడా అధికంగానే ఉంది. కాబట్టి వెంటనే ఇక ఎస్టీ, బీసీ కులాల వారు ఎక్కువ శాతం వ్యవసాయ భూములు అయితే ఉన్నాయి. ఎస్సీ వర్గాలకు ఎక్కువ శాతం భూములు లేవు. ఇక దీంతో ఉపాధి హామీ పనులకు హాజరై భూమిలో నిరుపేదల సంఖ్య అయితే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల లోపే ఉంటుందని చెప్పేసి ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఉపాధి హామీ కార్డుతో లింకు పెట్టినా సరే ఆ కార్డు ఉన్న వారందరికీ, భూమి లేని పేదలందరికీ 1 ఎకరం 2 ఎకరాల భూమి ఉన్న వారికి కూడా మరి పట్టణ పేదలైనా గ్రామీణ ప్రాంత పేదలైనా అందరికీ కూడా ఈ ఆత్మీయ భరోసా కింద 12,000 ఇవ్వాలని చెప్పేసి అందరూ కూడా ఆశతో ఎదురుచూస్తున్నారు. మరి ప్రభుత్వం ఎన్నికల హామీని అమలు చేసే విధంగా ఆ విధంగా ప్రతి పేదవానికి ఈ 12,000 ఆర్థిక సాయం అందజేయాలని చెప్పి ఆశిస్తున్నారు. విషయాల మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.